స్వప్న 150వ సినిమా కోసం అభిమానులందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అయితే ఈ రోజు రామ్ చరణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి రాబోతున్నారు ఈ సందర్భంగా అని తెలియటంతో అభిమానులందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద ఎత్తులో ఎంతో ఆసక్తిగా తమ అభిమాన హీరో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ మూవీకి సంబంధించి ఎలా ఉండబోతుంది, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ చరణ్ రాబోతున్నారు, వీళ్ళు ఎలా వెయిట్ చేస్తున్నారు అనేది మాట్లాడదాం. సార్ ఎలా ఉన్నారు? ఈ రోజు చరణ్ రాబోతున్నారని చెప్పారు. అభిమానులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు 150 చిరంజీవి గారి సినిమా రిలీజ్ సందర్భంగా మేము కాపునాడు సిటీ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి అంజబాబుని తర్వాత ఈ ఎయిర్పోర్ట్లో రామ్ చరణ్ గారు రావడం కోసం మేమందరూ స్వాగతం పడడానికి పెద్ద ఎత్తున కుర్రోళ్ళు యూత్ ఆనందంగా చాలా బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా ముందు గురుగారు పెద్ద ఆయన రావటం కోసం మనందరం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు అనే సినిమా రిలీజ్ అని కూడా చాలా తజాహాలు ఆడుతూ ఉన్నారు. దీనికోసం రామ్ చరణ్ గారు ఎయిర్పోర్ట్కి రాత్రి ఒక పావు గంటలో వస్తున్నారని కానీ ముందుగా అందరూ చాలామంది 100 మంది చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. యూత్ అంతా బాగా చాలా ఉత్సాహంగా ఆనందంగా మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మూవీ పక్కా హిట్. చిరంజీవి ఆసక్తి ఉంది. జై చిరు. రామ్ చరణ్ కోసం ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు? మేము చాలా సంతోషంగా, చాలా పండుగ వాతావరణంగా సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో అదే విధంగా 150 సినిమా కూడా చరణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాం. జై చిరంజీవా, జై చిరంజీవా. రైట్, మరి కొంతమందితో మాట్లాడదాం. సార్ చెప్పండి, చిరంజీవి మూవీ విడుదల సందర్భంగా రామ్ చరణ్ ఈ రోజు రాబోతున్నారు. మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారు? మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మాకేం లేదండి, ముందే సంక్రాంతి పండుగ వచ్చింది. అదిగాక మేము మా ఫ్యాన్స్ తరపు నుంచి రేపు ఈ చిరంజీవి ఫంక్షన్కి 500 మందితో రక్తదానం కూడా చేపిస్తున్నామండి. ఇది మా కన్నుల విందు పండుగ ఉంది. 9 సంవత్సరాలు మాకు ఇది వెయిట్ చేస్తున్నామండి చిరంజీవి గారిది. పాత థియేటర్లు మూసిపోయినా కూడా మళ్ళీ కొత్తగా ఎవరికాళ్ళగా మళ్ళీ ఈ భూత బంగ్లాలని మళ్ళీ ఒక కొత్త థియేటర్గా చేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందపరి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు చరణ్ గారి కోసం మేము అన్నయ్య గారి కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాం. ఈ ఫ్యాన్స్ తరపు నుంచి జై చిరంజీవ, జై పవనిజం. రైట్, మరికొంతమందితో మాట్లాడదాం. ఇక టీ షర్ట్లు కూడా ధరించి వాళ్ళంతా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాది కంకిపోయి వచ్చామండి. మేము పవర్ స్టార్ పవన్ అభిమానులు. మేము బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. చిన్న బాస్ వస్తారని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. మాది కంకిపాడు. ఈ రోజున మేము 200 మంది కలిపి మా కంకిపాడు గ్రామం నుంచి మేము హైలాండ్కి వెళ్తున్నాం. అక్కడ వెరీ సంక్రాంతి పండుగ కాదు, మేము అంతకంటే గొప్పగా గ్రాండ్ చేస్తాం. మనం చూస్తున్నాం సంక్రాంతి పండుగ ఇంకా మరికొన్ని రోజులు రాబోతుంది. అయితే సంక్రాంతి పండుగ మాకు ఈ రోజే వచ్చేసింది. ప్రీ రిలీజ్ సందర్భంగా మేమంతా కూడా ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందులోనూ మా అభిమాన హీరో ఈ రోజు రామ్ చరణ్ రాబోతున్నాడు. దానికోసమే ప్రత్యేకంగా మేము ఏర్పాట్లు చేస్తాము. మరి అందరం కలిసి ఫ్యాన్స్ అందరూ అన్ని అంటే ఇటు చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 200 మందికి పైగా ఇక్కడ ఏర్పాటయ్యి మా అభిమాన హీరోకి స్వాగతం పలుకుతున్నాం అంటున్నారు. ఇదే ఇక్కడున్న పరిస్థితి. కెమెరామ్యాన్ లక్ష్మణ్ తో స్వప్న, NTV, విజయవాడ.